వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బీడీ కామ్గార్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో గుమస్తా కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద బీడీ కార్మికుల పత్రాలు జిల్లా అధికారికి అందజేశారు. అనంతరం బీడీ కామ్గార్ జిల్లా ఫెడరేషన్ ఉప్పు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో బీడీ కార్మికులకు 4,016 రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, ఈరోజు వివిధ మండలాల గ్రామాల బీడీ కార్మికులు అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం వద్దకు రావడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని త్వరగా అమలు చేయాలని కోరారు. हाँ जाओ ప్రధాన కార్యదర్శి ఉప్పు లక్ష్మణ్ నేను. అయితే గతంలో సంవత్సరం క్రితము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మేము మా ప్రభుత్వం వస్తే బీడీ కార్మికులకు 4,016 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ 2,000 ఇచ్చిండు, 2,016 ఇచ్చిండు, మేము 4,016 ఇస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏంటంటే మేనిఫెస్టోలో బీడీ కార్మికులకు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీని ప్రకారమే మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి సంవత్సరం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము ధర్నాలు చేస్తున్నాం, మండలాలలో ఇచ్చినాం, బ్రాంచ్లలో ఇచ్చినాం, మేము గ్రామ పంచాయతీల సార్ అన్నట్టు గ్రామ పంచాయతీలు ఇవ్వమన్నట్టు గ్రామ పంచాయతీలు అన్నీ ఇచ్చి రిస్క్ చెందే మనము కలెక్టర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున మా కార్మికుల బాధలు, మా కార్మికుల నిరసన తెలపాలనేది ఈరోజు మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర. అయితే ఈ సంవత్సరమే ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి వరకు కార్మికులకు ఇచ్చిన హామీ ఏంటంటే 4,016 రూపాయలు ఇస్తాను కంపల్సరీ అని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. మరి సంవత్సరం అయినాక కూడా వాళ్ళకి అమలు అవుతుంది. అమలు కాకపోతే మనం ఏం చేయాలి? బీడీ కార్మికులు నిరసన తెలపాలి, తప్పనిసరి, ఇది మా హక్కు. మేము ఎందుకంటే జైలుకు రాయండి, వాళ్ళు జైలుకు రాసిరు, ఇప్పుడు కేసు రాయండి, కేసు రాసినా 12 కేసులు రాసినా కూడా మేము మా పోరాటం ఆగది. ఈ 4,016 రూపాయలు మా బీడీ కార్మికులందరికీ వచ్చేంత వరకు నేను నిరంతర పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చేయాలి, మా కార్మికుల ద్వారా వాళ్ళని ఎట్లా అది చేయాలి అనేది ఇప్పుడు బ్రాంచ్ పోయి మేము ప్రచారం చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేసేది ఇలా కేసు రాసిండు 4 మీద, మా ఫెడరేషన్ సభ్యుల మీద రాసినా మాకేం భయం లేదు. మేము యాడికంటే ఆడికే సిద్ధము. మా బీడీ కార్మికులకు న్యాయం చేయాలి. వాళ్ళు ఏంటంటే అవగాహన లేకుండాకపోతే ఆడికెళ్తారు. బాధలు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి గ్రామ పంచాయతీల మండల ఆఫీసుల అన్నిట్లలో ఇచ్చేసి మా బాధలు చెప్పి వాళ్ళు వినకపోతేనే కదా సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం. సంవత్సరం నుంచి తిరిగి వేసారి ఇప్పుడు మనకు బాస్ ఎవరని అంటే కలెక్టర్ గారు, జిల్లా పరిధిలో ఉన్నటువంటి బాసు కలెక్టర్ గారు. మా బాధలు చెప్పాలంటే బీడీ కార్మికులు ఈనాడు ఇంతమంది బీడీ పెద్ద ఎత్తున మా కార్మికులు ఎందుకు వచ్చారు? వాళ్ళకి యాస్ట ఇచ్చి దరఖాస్తులు ఇచ్చి ఎన్నిసార్లు ఇచ్చి వాళ్ళు నిరసన తెలపడానికి ఈరోజు వచ్చారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆమె ఇచ్చి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఎన్ని వేల లక్షలు వాళ్ళకు నష్టపోయారు కార్మికులు. మళ్ళా ఏ కంపెనీ మీద కూడా ఈ కార్మిక శాఖ చర్య తీసుకోలేదు. ఈ కార్మిక శాఖ మొత్తం కంపెనీలకు కొత్తగా మారిండు ఈ లేబర్ అధికారి. ఒక్క కంపెనీ మీద కూడా తంబాకు ఎత్తుండా, ఆకెత్తుండా, వీడు బటవాడ వలుస్తుండా, సరి అయిన 1,000 బీడీకి సరిపడంత నాణ్యమైన తునికాకి ఎత్తుండా కంపెనీ, ఇవన్నీ ఎంక్వైరీ చేసేదే లేదు ఈ లేబర్ అధికారి. ఈ లేబర్ అధికారి ఉంది ఎందుకు పాడాయి? ఇది ఏం పని చేస్తుంది లేబర్ అధికారి? మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి?
మన బాధలు మనం తెలపాలి కదా. మనం ఇప్పుడేమో లొల్లి పెట్టలేదు, మనం ఏమన్నా దౌర్జన్యం చేయలేదు, నిరసన తెలుపుతాం, రోడ్డు మీద కూర్చుంటాం. మనం కార్మికుల గురించి నేను నిరంతర పోరాటం చేస్తా. ఆ కార్మికులకు 4016 రూపాయలు వచ్చేంత వరకు మా నిరంతర పోరాటం మా ఫెడరేషన్ ద్వారా వాళ్లకు న్యాయం మేము తెలుపుతున్నాం. ఎందుకనంటే ఇప్పటికీ మనం వెనకపోయే ప్రసక్తే లేదు. కార్మికులు మన ప్రభుత్వం ఏం చేసినా, ఎన్ని దమనకాండాలు చేసినా, అరెస్టులు చేసినా, జైల్లో పెట్టినా మనం భయపడేది లేదు. కార్మికుల గురించి నేను పోరాటం చేస్తా.